పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత రచ్చ జరుగుతుందని కూడా ఎవరు అనుకోరు కదా. అసలు రచ్చ చేయడానికి వాళ్ళెవరు అసలు నిజంగా వచ్చారా మనుషులు? ఒక 8 మంది ఆయన పరిస్థితి ఒకసారి 8 మంది కాదు, నాకు తెలిసి 3-4 వచ్చుంటారు. ఆ నలుగురు కూడా ఎందుకు వచ్చారు అంటే ఈ అమ్మాయి ఏదైనా చేస్తుందనా? కాదు వీళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారు కదా, వీళ్ళ కేర్ టేకర్స్ వాళ్ళు. అది కూడా లేడీసే, 4 లేడీస్ ఉండే. ఒక అతను ఇంకొక అతను ఆయన తేజ్ అనే అతను ఉండే. మీకు అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన ఫుటేజ్ మీకు ఎవరికి దొరకలేదు అనుకుంటా. మై ఓన్లీ పాయింట్ ఇస్ హియర్ టు నో వై హీ డిడ్ంట్ కమ్ అనేది, అది మీరు ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ కూడా కావాలండి. ఏంటంటే అక్కడ మీరు విన్నారా, ఒక ప్రముఖ ఛానల్ ఒక యాంకర్ భాషా గారు, ఆ ఫుటేజ్ మళ్ళీ చూద్దాము, బికాస్ దట్ ఈస్ హ్యాపెండ్ ఆల్రెడీ. ఎందుకంటే మీడియాలో ఆ రచ్చ అంతా అయిపోయింది. మై ఓన్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కొన్ని లీగల్ థింగ్స్ గురించి మాత్రమే అడుగుతున్నాను. ఎక్కడ ఎవరికి న్యాయం జరుగుతుంది? ఈ కథకు ఒక సమాప్తం కావాలిగా. 6 నెలల నుంచి తిరుగుతూనే ఉంది కథ ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసింది, కోర్టు చట్ట ప్రకారం ఆ అమ్మాయిని తీసుకుని లోపలేస్తుందా, ఏమైనా చేస్తా? లేదు రాహుల్, మీరు తెలుసుకోవాల్సిన విషయం చెప్తా. న్యాయం అనేది కోర్టులోను పోలీస్ స్టేషన్లోనూ జరుగుతుంది అని మనం అంటే బుక్లో చదువుకోవడం నమ్మడం అనేది కొన్నిసార్లు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన అవసరం అంటే ఉన్న ఆఫీసర్సే కుమ్మకైపోతే అలా ఉండరు కదా. మనం నిందించినట్టు అందుకనే కదా ట్రాన్స్ఫర్ చేసింది అక్కడి నుంచి. దట్ ఈస్ వాట్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసాక కొత్త వాళ్ళు లావణ్యకి సపోర్ట్ చేయడానికి గ్యారంటీ లేదుగా, సపోర్ట్ చేస్తారని గ్యారంటీ లేదు. పాయింట్ ఏంటంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. అక్కడ నిజంగానే న్యాయం జరుగుతుందా, న్యాయం నిలబడుతుందా అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ మనిషికి కనీసం కంప్లైంట్ ఇవ్వడం కూడా చేత కాదు. రాజధాని ఈ రోజు దాకా ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అది ఎవరికి ఉండదండి. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్లు ఇవ్వాలా చేయాలని ఎవరు అనుకుంటారు? జీవితంలో 2 ప్లేసులకు మాత్రం ఎవరు వెళ్ళకూడదు అంటారు, ఒకటి పోలీస్ స్టేషన్కి, ఒకటి హాస్పిటల్కి. అలాంటప్పుడు ఆయన జీవితంలో ఇంత జరుగుతుంది, ఆయన భరించేంత మీరు అన్నట్టు జరుగుతుంది అనుకున్నప్పుడు ఫైన్. బట్ మళ్ళీ తిప్పి అక్కడికే వస్తున్నాం, బికాస్ వీ కెనాట్ టాక్ మోర్. తల్లి తండ్రి విషయంలో కొంచెం ఆయన ముందు అడుగు వేసుంటే ఈ పరిస్థితి వాళ్ళకి వచ్చి ఉండేది కదా. అదే పాయింట్. దట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్. ఇప్పుడు అమ్మా నాన్న వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉంటారు అనే దానికి కూడా ఆయనకి తెలియదా వాళ్ళు ముందే వెళ్తున్నట్టు? ఎందుకు తెలియదు? తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కానీ ఆవిడ ఇటువంటి చర్యలు చేసుకుంటది. దట్ ఈస్ వాట్. ఆ పర్సన్ గురించి ముందే తెలుసుగా ఇలా చేస్తదని. మీరు కూడా ఇప్పుడు మీడియాలో చాలా చూపిస్తున్నారు. లేదు, పర్సన్ గురించి తెలిసిన నేపథ్యంలోనే ఒక 4 కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. అండ్ మేబీ ఏం జరిగినా కూడా షూట్ చేస్తారు. మరి ఆడియో జుట్టు పట్టి తీసుకోరండి అని ఆడియో, అది ఎవరు మాట్లాడారు? వాళ్ళే మాట్లాడించారా? ఏదో ఒక ఆడియో రిలీజ్ అయింది, జుట్టు పట్టుకొని దాన్ని రోడ్డు మీద కీట్ చేయండి అన్న ఒక ఆడియో ప్రముఖ ఛానల్లోనే. ఐ థింక్ మీరు కూడా ఉన్నారు అదే ఛానల్లో ఒక డిబేట్ జరిగేటప్పుడు. ఐ డోంట్ నో హూ ప్లేడ్ దట్ ఆడియో. ఎవరన్నారా ఆడియో? అమ్మాయిని లావణ్యని జుట్టు పట్టుకొని బయటకి కీట్ చేయండి అని అమ్మాయి చేయించిందా లేకపోతే ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు? దట్ వాయిస్ ఇస్ ఎ మేల్ వాయిస్. ఐ డోంట్ నో హూస్ వాయిసెస్. ఐ డోంట్ థింక్ ఇట్స్ రాజ్ తరుణ్, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నా వాయిస్ అనుకుంటున్నారు, మీరు బయట ఉన్నారులేండి. కాదు, ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ వితౌట్ నోయింగ్. అక్కడ జరిగిన ఫుటేజ్ కానీ ఎవరికి దొరకలేదు అనుకుంటున్నారు. కానీ ఒకటి నేను మీకు చూపిస్తాను, ఈ ఫుటేజ్ అక్కడ జరిగిన దానికి సంబంధించిన ఫుటేజ్. ఓకే, వాళ్ళ నాన్నగారు కదా. సో వాళ్ళ నాన్నగారు ఒక ఆవిడని, ఆ లేడీని, 50 ఏళ్ల వయసు ఉంటుంది, ఆవిడ మెడ పట్టుకొని తోసవతలు పడేస్తే ఆవిడ కింద పడిపోయింది. సో ఇది ఎవిడెన్స్ అంటారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడని ఎవరు అనుకోలే. దట్ ఈస్ వాట్ ఆయన వచ్చి బయట అరవడం కూడా మేము ఆ రోజు మీడియాలో చూసాము. రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య విషయంలో నేను ఇంతవరకు ఎన్ని నెలల్లో ఏ రోజు మాట్లాడలేదు. ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్యూలోనే మై ఫస్ట్ వాయిస్ కేమ్ అవుట్. అక్కడ ముఖ్యంగా నాకు కోపం వచ్చింది. తల్లి తండ్రి అలా ఉంటే రాజ్ తరుణ్ ఎందుకు రాలేదు? బికాస్ అసలు ఇష్యూ రాజ్ తరుణ్, ఇట్స్ నాట్ ఫర్ శేఖర్ భాష, ఇట్స్ నాట్ ఫర్ ప్రీతి. మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్ తరుణ్ రాకూడదు, ఎందుకంటే కేసు. అది ఓకే. ఇంకొకటి, వీళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి ఇప్పటిదాకా 3 నోటీసులు వెళ్ళాయి రాజ్ తరుణ్కి. లీగల్ నోటీస్ కాదు, మామూలు నోటీసులు. లీగల్ నోటీస్ వేరు. కమ్యూనిటీ సొసైటీ నుంచి 3 నోటీసులు వెళ్ళినాయి. ఈ 3rd నోటీస్ చాలా క్లియర్ కట్గా, మాకు అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయి,
ఓకే వీఆర్ సస్పెక్టింగ్ Some చాలా X చండాలమైన reasons. యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ, డ్రగ్స్ కావచ్చు, హ్యూజ్ నాయిసెస్ కావచ్చు, Hmm. ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ప్రాస్టిట్యూషన్ అనే వర్డ్ కూడా అక్కడ వాడారు వాళ్ళు. ఓకే, తర్వాత ఆ ఆ వర్డ్ ని నోటీసులు ఇప్పుడు రాజ్ తరుణ్ గారి దగ్గర ఉన్నాయి. ఉంది రాజ్ తరుణ్ దగ్గర ఉన్న తర్వాత నేనేం చేశానంటే, రాజ్ తరుణ్ నువ్వు ఇది తీసుకుని ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, Obviously. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే అక్కడ This లోపల is because డ్రగ్స్ house ఆయన పేరు మీద ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే సొసైటీ హ్యాస్ ద రైట్ టు బ్యాన్ ద హౌస్. Obviously. వాళ్ళు కంప్లీట్ ఇటువంటివి జరుగుతున్నాయి ఒక సొసైటీలో ఉన్నప్పుడు వాళ్ళు తాళం వేస్తారు ముందు వెనక Why చూసుకోకుండా. he didn't go? తర్వాత దాన్ని నువ్వు లాక్కోలేక పీక్కోలేక చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి Hmm. అప్పుడు ఏం చేయాలి, నువ్వు రాజ్ తరుణ్ వెళ్ళకూడదు, అవును. లాక్ ఉంది కాబట్టి అవును. వాళ్ళ నాన్నే పోవాలి. Hmm. ఈ నెక్స్ట్ అథారిటీ ఎవరిది ఉందంటే వాళ్ళ నాన్నదే అథారిటీ ఉంది. సో హీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ఇటువంటివి ఏమి జరగట్లేదు ఆర్ ఉన్నా కూడా దీన్ని నేను వాటిని క్లియర్ చేసేసాను అని చెప్పి సొసైటీకి ఒక భరోసా రాజ్ తరుణ్ కానీ వాళ్ళ నాన్న కానీ ఇవ్వాలి. రాజ్ తరుణ్ రాలేడు కాబట్టి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వెళ్ళారు. వెళ్ళి లోపల చూసి లేకపోతే డ్రగ్స్ ఉన్నాయా, లేకపోతే పెంట ఉందా, లేకపోతే ఏం చేస్తుంది, ఇవన్నీ కూడాను తీసేసాం, లేకపోతే ఏం లేదు ఇదిగో చూడండి అని చెప్పడానికి మీరు వెళ్ళండి అన్నప్పుడు నేను అదే చెప్పా. ఎవరన్నా సరే అంటే చాలాసార్లు అడిగాం పోలీసుల్ని, సార్ మస్తాన్ సాయి విషయంలో నేను మస్తాన్ సాయి కలిసి డ్రగ్స్ చేస్తాం అన్నప్పుడు మస్తాన్ సాయికి డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు ఈవిడికి ఎందుకు టెస్ట్ చేయరు అని అడిగినప్పుడు ఎవరు చెప్పరు, సమాధానం ఎవరు చెప్పరు. అండ్ లోపలికి వెళ్ళి ఇంట్లో డ్రగ్స్ జరుగుతున్నాయి ఎంత ఉంది అని చెప్పినప్పుడు కూడా లోపల ఎవరు చెక్ చేయరు. ఎందుకంటే వాళ్ళ సంవత్సరాల నుంచి ఇంత దందా జరుగుతుంటే పోలీసులు ఎందుకు కామ్గున్నారు? తెలంగాణ సర్కార్ ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాక ఈ 9 months లో వై ఇట్ డిడ్ కమ్ ఇన్ టు ద పిక్చర్? అది పాయింట్ కదా. ఇప్పుడు మనం పాయింట్ దానికి ఆన్సర్ కూడా ఉంది కదా. ఒక ఆఫీసరే ట్రాన్స్ఫర్ అయిపోయారంటే తర్వాత ఇంకా వేరే ఆఫీసర్లు వచ్చారు కదా. చెన్నాళ్ళైంది, నెల కూడా కాలేదు కదా. దట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు చేసిన పోరాటంలో మీ దగ్గర ఉండే ప్రూఫ్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ యూ కెన్ బి యాజ్ అన్ అటార్నీ మాట్లాడుకుంటే. ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే అక్కడ రోజు మాకు ఇదే పెంట, మాకు ఇంకా వేరే పనులు లేవా. మీకు చెప్తా నేను చేసింది. ఈ ఇంట్లో పనిచేసిన శ్యామ్ అనే పని అతను వచ్చినప్పుడు అతన్ని మీడియా ముఖంగానే ఇంటర్వ్యూ చేశాం. ఫస్ట్ చేసినప్పుడు ఆయన ఫోటోలతో సహా ఇంజెక్షన్స్, పేటిఎంలో ట్రాన్సాక్షన్స్, ఎక్కడెక్కడ పెడుతుంది, నాకు ఎలా గంజాయి తీసుకుంటామని అడిగింది, ఇవన్నీ కూడా అతను చెప్పుకుంటూ వస్తే నేనేం చేశాను, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత టెలికాస్ట్ చేయకండి దయచేసి, ఎందుకంటే ఒకవేళ టెలికాస్ట్ అయితే ఆవిడ జాగ్రత్త పడుతుంది అని చెప్పి నేను అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇన్ని నార్సింగ్ ఈపీఎస్లోనే తీసుకెళ్ళి, నార్సింగ్ ఈపీఎస్ లిమిట్స్లో అవతల ఎస్ఓటి ఉంటుంది, ఎస్ఓటి పోలీస్ ఉంటుంది. సో ఎస్ఓటి పోలీస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ డీసీపీ గారు ఎవరో ఉంటే ఆయన దగ్గర కూర్చోబెట్టారు. లిటరల్లీ సార్ ఇది పరిస్థితి అని చెప్తే, ఇంకా చాలా ఉన్నాయి మా మాకు పనులు, అది వాళ్ళకి తెలుసు, అది రేపో ఎల్లుండో 2 ఏళ్ళలో చచ్చిపోద్ది, ఎందుకు మీరు దాని గురించి అంత కష్టపడుతున్నారు అంటే ఆవిడ డ్రగ్ అడిక్ట్ అనే విషయం అక్కడ పోలీస్ స్టేషన్లో అందరికీ తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి క్లియర్ కట్గా ఆవిడ సంగతి మొత్తం తెలుసు కూడా. వాళ్ళు దే డోంట్ వాంట్ బికాస్ వీ సస్పెక్ట్ వీళ్ళకి సంబంధించిన వీడియోలు ఏవో పెట్టుకొని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. వాట్ ఎవర్ రీజన్ మాకు అక్కడ న్యాయం జరగలేదు. అదే రోజున ప్రీతిని కూడా తీసుకెళ్ళాం. ప్రీతి ఎప్పుడైతే నాకు బలవంతంగా లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పిందో ప్రీతిని, శ్యామ్ని ఇద్దరిని కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే వీ డింట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రెస్పాన్స్. సో వచ్చేసిన తర్వాత నుంచి రాజ్ తరుణ్ గారికి ఎటువంటి జరగట్లేదు. సో జరగట్లేదు. ఇప్పుడు జరగట్లేదు, ఫైన్. లేదు ఇప్పుడు కాదు, ఇది జరిగి ఆల్మోస్ట్ ప్రీతి ఎప్పుడైతే బయటకు వచ్చిందో వచ్చిన 4-5 ఎపిసోడ్స్ అండ్ ఇంకొక జనాలు ఎలా ఉంటారంటే లావణ్య విషయంలో చిన్న ఇది జరిగిన వెంటనే 100 డైల్ 100 సార్ ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుంది రండి వెంటనే వీళ్ళు కంప్లైంట్ దట్ ఇస్ ఎ ఫీమేల్ విక్టిమ్ కార్డు ఆవిడ రెగ్యులర్ గా చేస్తాం. అది అదే ప్రీతి కూడా లేదు. ప్రీతి ఎందుకు చేయలేకపోతుంది? ప్రీతి మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్ ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి నేను ఆ వీడియోలో చూసిందేనండి. ఐఎమ్ ఓపెన్లీ టెలింగ్ యూ ఐ డింట్ నోటీస్ ఆల్ ద థింగ్స్ బికాస్ జనరల్లీ నాకు 2 పక్కలో తెలుస్తేనే నేను మాట్లాడతాను. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ వాంట్ టు టాక్ టు యూ బికాస్ ఐ వాంట్ టు నో బోత్ సైడ్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. బికాస్ రేపు పొద్దున్న రోజున రాహుల్ అయ్యర్ కి ఉండి ఒక పేరు నేను మాట్లాడకూడదు. మీది ఒక ఇంటర్వ్యూ చూసాను, మీరు ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు అనుకుంటా ఇక్కడే అది రీసెంట్ గా నిన్న మొన్నతో ఆవిడ మిమ్మల్ని కూడా ఏ రకంగా దువ్వుతోంది అనేది నాకు ఆవిడ మాటల్లో అర్థమైంది. మీరు ఐ థింక్ అంటే మీరు గమనించలేదు ఆ విషయం. అన్వాంటెడ్ అయినా కూడా ఆ విషయం బయట తీసుకురావడానికి కాదు. మీరు రాహుల్ అయ్యర్, అవును. సో యువర్ అ బ్రాహ్మణ్, మోస్ట్ లైక్లీ బ్రాహ్మణ్. సో మీతో మాట్లాడుతున్నప్పుడు తెలుసా అండి నేను వేరే క్యాస్ట్ అయినా కూడా నేను నాన్ వెజిటేరియన్ తినను తెలుసా అని అంటుంది. అంటే ఓకే మీరు అయ్యారు కాబట్టి ఇక్కడ నేను నాన్ వెజ్ అనగానే మీకు ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది. సో ఎవరికి ఎలా సోప్ వేయాలో ఆవిడకి బాగా తెలుసు. in my place even though if you are my friend I'll talk as
ద గెస్ట్. మీరు ఎలాంటి వాళ్ళని That కాదు, is what. మీరు అట్లీస్ట్ యూ షుడ్ అదే రియలైజ్ చెప్తున్నాను. ఆ సోప్ yeah. అనేది ఎలా దువ్వడం అనేది మీరు అదే చెప్తున్నాను, ఈ మైక్ తీసాక నాకు ఆ పర్సన్ కి ఎటువంటి సంబంధం ఉండదు. నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ తో టు నో ఇస్ దిస్ రియల్ హ్యాపెనింగ్ దేర్. ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే ఈవిడ ఇన్నాళ్ళు సరే ఒక పోలీస్ ఆఫీసర్ను ఒక లాయర్ను ఆ కంప్లైంట్లు వాళ్ళు అది కూడా రాశారు. ఎవరు అవును. రాస్తానికి ఇచ్చిన కంప్లైంట్లో మీరు ఎవరో ఒక అనాథరైజ్డ్ పర్సన్ తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో అర్ధనగ్నంగా చేసిన పెంటకి వాళ్ళు అడిగితే వాళ్ళని మీద మీరు తిట్టి ఊతులంతా చేశారు అని చెప్పేది. అంటే పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు, లాయర్ అయిపోయాడు, ఇప్పుడు కొత్తగా ఒక పొలిటీషియన్ తీసుకొచ్చారు పిక్చర్లో. ఒక మంత్రి ఉన్నారు నా వెనకాల, అతను వచ్చి ఇల్లు ఆక్యుపై చేసుకుంటాడు అని చెప్పి వాళ్ళు మొన్న మీడియాలో ఒక బైట్ ఇచ్చారు కదా, ఇది లోన్ లో ఉంది అని చెప్పి. దట్ ఈస్ ట్రూ. అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ So can we ask her to show the proofs of that loan papers? But రాష్ట్రం సైన్ చేయాలి కదా దాని మీద. పాయింట్ చెప్తా. ఇప్పుడు మీరు సేట్ అనుకోండి, నేను రాస్తాను అనుకోండి, సేటు నాకు 50 లక్షలు కావాలి, ఇదిగో నా ఇల్లు తాకట్టు పెట్టుకో అని చెప్పి నీకు పేపర్లు ఇచ్చినంత మాత్రం నువ్వు నాకు 50 లక్షలు ఇవ్వు. నువ్వేం చేస్తావు? నేను నీకు 50 లక్షలు ఇప్పుడు నువ్వు ఇచ్చినట్టు ఒక అగ్రిమెంటో ప్రామిసరీ నోటో ఏవో ఉంటాయి, తనఖా రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంటది. ఇప్పుడు 5 రూపాయలకి 10 రూపాయలకి అయితే పెద్ద పెట్టుకోం, కానీ ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా తనఖా రిజిస్ట్రేషన్ లేకపోతే వ్యాలిడ్ కాదు అది. సో తనఖా రిజిస్ట్రేషన్ ఎక్కడ చేపించారు? ఆ రిజిస్ట్రేషన్ పేపర్ ఉందా? లేదు. ఇప్పుడు ఈవిడ చూపిస్తున్న ప్రూఫ్స్ ఏంటంటే 4-5 బ్యాంక్ రిసిప్ట్లు చూపిస్తుంది. దాంట్లో 3 లక్షలు ఒకసారి, 2 లక్షలు ఒకసారి, 50,000 ఒకసారి. అవి ఏమిటి చెప్పనా నేను మీకు, చాలా మందికి తెలియదు. అవి చూపించేస్తుంది. ఇప్పుడు రాస్తారు, అది కూడా మీరు గమనించండి, ఏదైనా సరే 2014, 2015 మధ్యలోనే ఉంటాయి. ఇది దాటేసిన తర్వాత ఏమీ లేదు. 15 తర్వాత ఈ షీ మూడ్ విత్ చింటూ. అండ్ అన్ఫార్చునేట్లీ ఈవిడితో కనెక్షన్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళ జీవితం ఎలా అయిపోయిందంటే, చింటూతో కనెక్షన్ ఉంది. చింటూ డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు ఈవిడితో పాటు రైట్ హ్యాండెడ్గా. మస్తాన్ సాయితో కనెక్షన్ ఉంది, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. రాష్ట్రంతో కనెక్షన్ పెట్టుకుంది, ఆయన మీద కేసు పెట్టి ఆయన బజార్కి ఇచ్చింది. సో ఈవిడితో కనెక్షనో లేకపోతే ఫ్రెండ్షిప్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితాలు సర్వనాశనమే. ఆఖరికి పోలీస్ ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ఉన్నాడు. ఇప్పుడు ఆ లాయర్ అనేవాడు ఆయన్ని కూడా బ్లాక్మెయిల్ చేసిందండి. తర్వాత ఆయన ఏదో దేవుడు అని ఆయన బతుకుతున్నాడు. ఇప్పుడు ఫైనల్గా వచ్చింది మంత్రి. ఆ మంత్రి ప్రస్తుతానికి ఆయన ఎవరో తెలియదు. నిజానికి ఆయన ఎవరో తెలిస్తే మాత్రం మీరు ఆవిడ వీడియో చూస్తే ప్రతి వీడియో కింద ఈవిడ ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ కాలేదనే క్వశ్చన్ ఉంటుంది. ఇటువంటి ఆవిడకి సపోర్ట్ చేస్తున్న మినిస్టర్ ఉన్నాడంటే ఆ మినిస్టర్కి ప్రూఫ్లు ఇంతమంది చెప్తా ఉంటే సమాజంలో ఇటువంటి వాళ్ళని ఉంచకూడదు అని చాలా మంది మాట్లాడుతున్నా కూడా వై పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ టేకింగ్ అన్ యాక్షన్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. మేబీ అక్కడ కూడా ఒక రాహుల్ అయ్యర్ లాంటి ఒక సాఫ్ట్ కార్నర్ లేడీస్ అంటే పాపం రాహుల్ అయ్యర్ విల్ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ అంటిల్ అండ్ అన్లెస్ ఐ గాట్ ఎ కన్ఫర్మేషన్ ఐ డోంట్ వాంట్ టు షో ద సాఫ్ట్ కార్నర్. దట్ ఈస్ ఇన్బిల్ట్ అండి. ఐ కెనాట్ చేంజ్ ద సాఫ్ట్ కార్నర్ టు ఎనీ పీపుల్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ మేల్ ఆర్ ఫీమేల్. మీకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ లేడీస్ మీదే మనకి సపోర్ట్ వెళ్తుంది, ఎవరైనా సరే. మీకు అదే చెప్తున్నా. ఇక్కడ నా పాయింట్ కూడా ఒకటి క్లియర్ గా చెప్పేస్తాను శేఖర్ గారు. నేను ఎప్పుడు ఇంతకాలం ఇన్ని ఇంటర్వ్యూలో నేను మాట్లాడినా కూడా ఒక ఆడపిల్ల గురించి ఇన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి వల్ల మా ఫ్రెండ్ కానీ, నా ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ, నేను కానీ ఇబ్బంది పడుతున్నానండి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ దట్ టు దట్ లేడీ ఆర్ వాట్ ఎవర్. ఇదిగోండి ప్రూఫ్స్, మీరు ఏం చేస్తారో చేయండి, లేకపోతే నేను ఏమైనా డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేసుకుంటారా అని అడగకుండా వై ఫీమేల్స్ ఆల్సో మేకింగ్ పొల్యూట్ ఇన్ ఏ ఫీమేల్. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెడ్డదంటే ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు అన్నట్టుగానే చాలా మంది చూసే రకాలు కూడా ఉన్నారు ఇక్కడ. సెకండరీ ఆఫ్ యువర్ ఒపీనియన్. మై ఓన్లీ థింగ్ ఇస్ వై పొల్యూటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా రాదర్ దాన్ గెటింగ్ ఇన్ టు ద కోర్ట్. సార్ అచ్చమైన పాయింట్ చెప్తా మీకు. మన దేశంలో కోర్టులో మీకు ఒక 6 నెలల్లో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీడియా ముందు పెడితే అవుతుందా? అవుతుంది. హౌ అవుతుంది? ఎలా? అమ్మాయి నిజం ఒప్పుకుంటుందా? అక్కర్లేదు. ఆ అమ్మాయి నిజం ఒప్పుకోవాల్సిన పని కూడా అవసరం లేదులేండి. నెక్స్ట్ అడుగుతున్నా నేను, హౌ ఇట్ విల్ గెట్ జస్టిస్. ఎస్, అదే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ రాజధాని మీద పెట్టిన 493 కేసు ఏదైతే ఉందో అది ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, అది ఛార్జ్ షీట్ అవ్వాలి. ఛార్జ్ షీట్ అయిన తర్వాత దాని నంబరింగ్ అయిన తర్వాత కోర్టుకి వెళ్తుంది. అప్పటిదాకా మీరు అనుకున్నట్టు కోర్టులో కూడా లేదు ఇది, ఇంకా పోలీస్ స్టేషన్ లో నార్సింగ్ పిఎస్ లోనే ఉంది. ఇంకొకటి ఇప్పుడు మీద కేసు ఉంది కదా, 45 రోజులు సెంచరీ కూడా రిమాండ్ మాత్రమే. అది శిక్ష పడితే 10 ఏళ్ళ దాకా పడుతుంది. అయితే అది కూడా ఛార్జ్ షీట్ కాలేదు, 1 year పైన అవుతుంది. రాజధాని ఈ జూలైకి 1 year అవుతుంది. సో మన పోలీసులు కనీసం ఛార్జ్ షీట్ కూడా చేయకుండా సంవత్సరాలు గడిపితే అది కోర్టుకి ఎప్పుడు వెళ్తుంది? ఆ కోర్టు నుంచి ఆ జస్టిస్ వచ్చేటప్పటికి
మీరు మ్యారీడ్ ఆబ్వియస్లీ మ్యారీడ్ పిల్లలు ఉన్నారు, అంతే. మీ పిల్లలకు కూడా పెళ్ళి అయిపోతుంది. సో బేసికల్ మీరు అంటున్నారే కోర్టుకి వెళ్ళండి, కోర్టులో జస్టిస్ జరుగుతుంది అని చెప్పి, కోర్టులో జడ్జిమెంట్ వచ్చేదాకా ఎవరు మాట్లాడలేదంటే రాజ్ తరుణ్ అప్పటిదాకా మోసగాడే. సో ఇప్పుడు జస్టిస్ రాజ్ తరుణ్, ఇప్పుడు రాజ్ తరుణ్ గారి చాలా మందికి, ఇప్పుడు ఈవెన్ నేనే చెప్తున్నాను, కింద ఉండే కమెంట్స్ కానీ వాట్ ఎవర్ ద పీపుల్ టాక్, ఈ అమ్మాయి గురించే తప్పుగానే మాట్లాడుతున్నారు ఈ క్షణం ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు ఆయనకి జస్టిస్ అయిపోయినట్టే కదా, ఎక్కడ స్టాప్ అవుతుంది ఇది అనేది నా పాయింట్. జస్టిస్ అవ్వడం అంటే బేసికల్లీ ఒకటి కేసు తీసేయాలనా? కాదు కాదు కాదు. అది ఎట్లా అవుతుంది? అది 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 ఎట్లాగో చిల్లర చెల్లదు కేసు, అంటారు. ఆవిడకి కూడా తెలుసు ఆ విషయం, అది నిలబడదని తెలుసు. కాకపోతే ఆ, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే ఆవిడ చేసింది, బట్ అది నాకు తెలియండి అర్థం అసలు. చేసుకోవడానికి పోలీస్ వ్యవస్థ ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే, అదే నార్సింగ్ పిఎస్లో ఇదే లావణ్యేళ్ళి కేసు పెట్టింది మస్తాన్ సాయి మీద. ఇతను నేను ప్రేమించుకున్నాం, నాకు ఇప్పుడు అతను వద్దనుకుంటే కూడా నా ఎంబడి వేధిస్తున్నాడండి, అతని సంగతి చూడండి అని చెప్పి ఆ కేసు పడ్డానికన్నా 9 నెలల ముందు పెట్టిన కేసు అదే నార్సింగ్ పిఎస్లో పెట్టుకొని వీళ్ళు ఈయన మీద కేసు పెట్టేశారు. సరే ఓవర్లుక్ చేశారు అనుకుందాం. తర్వాత ఇన్ని మీడియా ఛానల్ నేను మొత్తుకుంటున్నాను కదా. మై పాయింట్ ఇస్ దట్. సో ఏమవుతుంది అక్కడ అంటే, ఇప్పుడు దీన్ని ఛార్జ్ షీట్ చేస్తే రేపు వీళ్ళని అడుగుతారు, ఏమయ్యా నీ పోలీస్ స్టేషన్లో ఉంది కదా కనబడలేదా అని. అందుకని ఛార్జ్ షీట్ చేయకుండా ఇంకొక మార్గం ఉంది, బీ ఫైనల్ అంటారు. ఈ కేసు క్లోజ్ చేస్తున్నాం అని, దీంట్లో విషయం లేదు, వేర్ క్లోజింగ్ ద కేస్ అని చెప్పి అక్కడ సిఏ రాసేస్తాడు. పోనీ అదైనా చేశారా? అది చేయలేదు. ఇకపోతే లావణ్య కేసు, డ్రగ్స్ కేసు, మీరు ఆ వీడియో చూసే ఉంటారు ఎక్కడో చోట, సికింద్రాబాద్లో. ఓపెన్ చేయమంటే చేయదు. ఎందుకు చేయదు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయమంటే చేస్తావు కదా, ఇక్కడ ఎందుకు చేయవు? చేస్తే అయిపోయేది కదా. అక్కడ చేయకపోవడం వల్ల కదా ప్రతి ఒక్కరికి డౌట్. చార్జ్ షీట్ లో చేసిందని రాసినట్టు, చార్జ్ షీట్ కదా ఎఫ్ఐఆర్ కాపీ లేదు రాసినట్టు. అంటే ఇంకోటి ఏంటంటే, అక్కడికి వెళ్ళింది ఎస్ఓటి పోలీసు. ఆ పోలీసులు అక్కడ ఓపెన్ చేసి చూసినా ఏమైనా కూడా పోలీసులు సాక్ష్యం చెల్లదు కోర్టులో. అవును. అందుకని ఏం చేస్తారంటే పోలీసులు పెద్దలను పట్టుకెళ్తారు, పంచనామాలు. ఇప్పుడు మీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, లేకపోతే డిఆర్ఓలను, లేకపోతే వీళ్ళందరూ పట్టుకొచ్చి ఒక డాక్టర్లకు ఒక 5 మంది సమక్షంలో, సార్ మేము ఓపెన్ చేస్తున్నాము చూడండి ఇక్కడ అని చెప్పి అంటున్నప్పుడు, ఈ తీసుకెళ్లే క్రమంలో పోలీసులు పెట్టేశారని కూడా అనొచ్చు మనం. పోలీసులు అనుకుంటే చేయలేనిది ఏముంది. కానీ అక్కడ మనకి ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే, ఒకవేళ అలాంటిదే జరుగుంటే ఈవిడే కామ్గా, సరే సార్ పదండి నా దగ్గర ఏముందని, ఓపెన్ చేస్తా చూడండి అనేదే కదా కనీసం. అది కూడా అవ్వకపోవడం వల్ల అక్కడ క్లియర్ కట్గా ఒక 90% డౌట్ ఆవిడ మీద వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ. సో ఇప్పుడు లేదు సార్, అక్కడ ఏదో ఆడవాళ్ళకి సంబంధించినవి ఏవో ఉన్నాయి సార్, మీరు చూడకూడదు సార్ అంటే, అక్కడ లేడీ కానిస్టేబుల్ ఉంది, పోనీ నువ్వు అది కూడా కాదనలేవు. పాయింట్ ఏంటంటే, కేసులు పెట్టుకుంటారు, సంవత్సరాలు అక్కడ పోలీస్ స్టేషన్లో ఫైల్స్ మూలుగుతూ ఉంటాయి. ఇవి న్యాయస్థానం మెట్లెక్కడానికి 2 సంవత్సరాలు, న్యాయస్థానంలో తీర్పు రావడానికి 2 సంవత్సరాలు. సో ఇప్పుడు మీరు చెప్పండి, న్యాయం ఎక్కడ జరుగుతుంది? జస్టిస్ డిలేడ్ అని అతుల్ సుభాష్ రాసి చచ్చిపోయాడు ఒక మనిషి. సో అంటే ఒకటేంటంటే, సరే న్యాయస్థానంలో ఒక 100 కేసులు లేకపోతే 1000 కేసులు పెండింగ్లో ఉన్నాయి, దాంట్లో ఏదో ఎప్పుడో ఒకటి వస్తుంది డేట్. కానీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా కోర్టుకి వెళ్ళట్లేదే.